హాయ్ ఫ్రెండ్స్, 2024లో రాబోతున్నటువంటి 1000 కోట్లు కొట్టే సినిమాల గురించి మాట్లాడుకుందాం. గత 2 ఏళ్లలో మన టాలీవుడ్లో రిచ్ పరంగానే కాకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా కూడా హై పొజిషన్కి వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం వరకు సినిమాకు 100 కోట్ల కలెక్షన్ అంటే అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడంతా 1000 కోట్ల కలెక్షన్ అయిపోయింది. ఇటీవలే స్టార్ హీరోలు హైప్ ఉన్న సినిమాలు అంచనాలతో వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు టార్గెట్గా పెట్టుకుంటున్నారు. ఇక రాజమౌళి రూపొందించినటువంటి భారీ చిత్రం బాహుబలితో 1000 కోట్ల క్లబ్కు నాంది పలికారు. ఈ మూవీ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్తో ఇప్పుడు చాలా పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. అందులో ఈ ఇయర్లో రాబోతున్నటువంటి భారీ చిత్రాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇయర్లో రాబోతున్నటువంటి పాన్ ఇండియా మూవీస్లో ముందుగా వస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ పైన భారీ హైప్ ఉంది. రీసెంట్గా వచ్చినటువంటి టీజర్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇక గ్రాఫిక్స్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ని మించిపోయేలా ఉంది టీజర్. ఇక RRR వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ఇదే. ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలోనూ వస్తుంది. ముందు ఒక్క సినిమాగా అనుకున్న దేవరా ఇప్పుడు 2 భాగాలుగా చేస్తున్నారు. ఖచ్చితంగా దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెడుతుందని అనుకుంటూ ఉన్నారు. ఇక దేవరా అనుకున్నట్టుగా 1000 కోట్లు కొడితే మాత్రం తెలుగులో నాన్ రాజమౌళి సినిమాతో తారక్ ఒక్కడే ఆ ఫీట్ సాధించిన వాడిగా రికార్డు సృష్టిస్తాడు. దేవరా మూవీకి ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి క్రేజీ ఉంది. ఈ మూవీ కాస్టింగ్ కూడా భారీగా ఉంటారు. అండ్ మంచి టాక్ వస్తే చాలు ఇక దేవరా మూవీ 1000 కోట్ల దగ్గరికి వెళ్తుంది. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ చూస్తూ ఉంటే పోస్ట్ పోన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఆ తర్వాత రాబోతున్న మూవీ ప్రభాస్ కల్కి మూవీ. ఈ మూవీ పైన క్రేజీ అండ్ హైప్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా ఈ మూవీలో ఉన్నటువంటి కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రీసెంట్గా వస్తున్న ప్రకారం నాని మరియు ఎన్టీఆర్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. ఇంకా ఈ మూవీలో విలన్ నటుడిగా కమల్ హాసన్ చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్స్గా రాబోతుందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీని 500 కోట్ల బడ్జెట్తో చూస్తూ ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీగా కనిపిస్తుంది. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అండ్ ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రాబోతున్న మూవీ పుష్ప 2. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2 కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైనటువంటి పుష్ప పార్ట్ 1 భారీ విజయం నమోదు చేసింది. ముఖ్యంగా హిందీ, మలయాళ భాషలో సత్తా చాటింది. మొత్తంగా పుష్ప 350 కోట్లకు పైగా వరల్డ్ వైడ్గా గ్రాస్ రాబట్టింది. హిందీలో 100 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 భారీ బడ్జెట్తో వస్తుంది. అండ్ పుష్ప 2 సినిమా యూనిట్ 1000 కోట్లను టార్గెట్ పెట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీ పైన అంత క్రేజ్ అండ్ హైప్ కూడా ఉంది. ఇంకా ఈ లిస్ట్లో గేమ్ చేంజర్ మూవీ కూడా ఉంది. ఇక RRR వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నటువంటి భారీ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ శంకర్ డైరెక్షన్లో వస్తుంది. ఆల్రెడీ శంకర్కి పాన్ ఇండియా మార్కెట్ ఉంది. ఇంకా రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.